హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సినిమా థియేటర్లను ఇలా కూడా వాడొచ్చా? వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటున్నారు నెటిజన్లు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాలి. ఒక వినూత్నమైన ఆలోచన. ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల్ని ఒక సినిమా థియేటర్కి రప్పించి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి లైవ్లో ఇక్కడ సినిమా థియేటర్లో ఉన్న ప్రజలతో మాట్లాడడం అనేది చాలా చాలా వినూత్నమైన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి ఐడియాకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలంటున్నారు నెటిజన్లు. అయితే ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు మన ఊరు మాట మంతి పేరుతో ఒక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇలాగే మన్ కీ బాత్ పేరుతో ఆయన మాట్లాడుతూ ఉంటారు ప్రజలతో. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్ని వేదికగా చేసుకొని అంత పెద్ద స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు థియేటర్ నుంచి ప్రజలు తమ అభిప్రాయాలు, తమ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇలా థియేటర్కి ప్రజలను రప్పించి వాళ్ళ సమస్యల్ని ఆయన లైవ్లో ఉండి అడగడం, వాళ్ళ సమస్యల గురించి చెప్పడం, అక్కడికక్కడే ఆ సమస్యలకు ఒక పరిష్కారం చూపించడం జరిగింది. దాదాపు 15 కోట్ల రూపాయలతో ఏదైతే రావివలస గ్రామానికి సంబంధించినటువంటి డ్రైనేజ్లు, అలాగే రోడ్లు, సిసి రోడ్లు, అదేవిధంగా మంచినీరు, అదేవిధంగా అక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి నిధులు, ఇలా పవన్ కళ్యాణ్ గారు 15 కోట్ల రూపాయలని అప్పటికప్పుడు మంజూరు చేసి ఆ గ్రామ అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నారు. ఆ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా వాటిని టేకప్ చేయలేదు. ఇలా పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకొని ప్రతి గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలనే ఒక అద్భుతమైన ఉద్దేశంతో ఆయన ఈ మన ఊరు మాట మంతి పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది టెక్కల్లోని భవానీ థియేటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్న శాఖలన్నిటికీ న్యాయం చేసుకుంటూ పోతున్నారు ఒక కొత్త రకమైన ఆలోచనతో. మునుపెవరు కూడా మంత్రిగా ఆయా శాఖలకు పనిచేసినటువంటి మంత్రులకు కూడా రానటువంటి ఆలోచనలు, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ప్రజా సమస్యలను మనం ఎలా పరిష్కరించుకోవాలనే ఒక మంచి ఆలోచనతో తనకు దొరికిన ఒక గొప్ప అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటున్నానే చెప్పాలి. అలా ఆయన నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో చూస్తే మునుపెప్పుడు కూడా ఇంత అభివృద్ధి అయితే జరగలేదు. వాటి గురించి మీ అందరికీ తెలుసు. పిఠాపురంలో ఎంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా చూస్తే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా మీకు తెలుసు. రీసెంట్గా నిన్ననే కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. కారణం ఏంటంటే శ్రీకాకుళం అలాగే చిత్తూరుకు సంబంధించినటువంటి గ్రామాల్లో, అంటే ఆ జిల్లాకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో పంటలను, రైతులు వేసినటువంటి పంటలను కొన్ని ఏనుగులు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళకు పెద్ద తలకాయ నొప్పి. అలాగే జనాలను కూడా కొన్నిసార్లు చంపేసిన, అంటే ఆ ఏనుగుల దాంట్లో చచ్చిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. అలా ఇప్పుడు కుంకి ఏనుగులను తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించవచ్చని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో ఉండేటువంటి కుంకి ఏనుగులను అక్కడి ముఖ్యమంత్రి గారితో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిన్ననే ఆ ఏనుగులను కూడా తీసుకురావడం జరిగింది. ఇదొక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించినటువంటి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్న మరోటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అలా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, సాధ్యం కానిది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక విమర్శలు కామన్గా మీ అందరికి తెలిసిందేనే. ఎంత మంచి చేసినా కూడా ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఏంటంటే నిజాయితీగా మా ఊరికి, మా గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పుకునే వాళ్ళకన్నా పార్టీలు ఉంటాయి. కాబట్టి అవతలి వాళ్ళు అద్భుతంగా చేసినా కూడా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒప్పుకోడు. ఎందుకంటే అదే కదా మన భారతదేశంలో ఉన్న దరిద్రం. మంచి చేసినప్పుడు మంచి అని చెప్పరు. అలా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా విమర్శించే వాళ్ళు ఉండనే ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా సినిమా థియేటర్ను కూడా ఇలా కూడా వాడచ్చా అనే విధంగా ఆయన చేసి చూపించినట్టు దాన్ని నిజంగా అందరూ కొనియాడుతున్నారు.